నమస్తే అన్న, మీ పేరు? మోహన్ రావు అండి. ఏం చేస్తుంటారు అన్న? అంతే ఇక్కడ వ్యాపారం బిజినెస్. అన్న, ఏ ఏరియా మీది, ఏ నియోజకవర్గం? అది ఇక్కడే మల్లిగానిపేట. ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటారు? అయితే చంద్రబాబు నాయుడే పక్క చంద్రబాబు నాయుడు వస్తాడు. ఏమంటే అభివృద్ధి లేదు, ఏమీ లేదు, అంతా కిష్ట పరిస్థితుల్లో ఉంది అంతానా ఎవరంతానే. కాబట్టి ఇంకొక ఛాన్స్ చంద్రబాబు నాయుడు కూడా చూద్దామని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇంక న్యాయం చేయుతుంది అంటే ఇంకా ఆయన పరిపాలన బట్టి అది ఆశిస్తున్నాం, ఏదో మంచి పనులు చేస్తాడని. అది అంటే జగన్ గారు కూడా 5 సంవత్సరాల నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు అవి బట్టలు ఒకేరు ఆళ్ళకి వెళ్ళాయి కానీ అభివృద్ధి ఏమీ ఉంది? అభివృద్ధి ఏమీ లేదు. మాకు ఆశించినప్పుడు కూడా అభివృద్ధి కావాలి. రాజధాని లేదు, పోలవరం లేదు, అలాంటివన్నీ కూడా లేవు. ఇప్పుడు వ్యాపారాలు చేస్తే వ్యాపారాలు లేవు, జనాల దగ్గర డబ్బులు లేవు. ఉన్నవాడి దగ్గర ఉంటుంది రూపాయి, బయట రావట్లేదు. అది చంద్రబాబు నాయుడు దగ్గర అందరూ బతుకుతాం, లేని వాళ్ళు బతుకుతాం, ఉన్నవాడు మాకు ఖర్చు పెడతాడు, ఏదైనా కొనుక్కెళ్ళాలన్నా చేయాలన్నా చేస్తాడు. అది అంటే మీరు బిజినెస్ చేస్తున్నానని చెప్తా ఉన్నారు కదా, గతంలో ఏ విధంగా ఉండేది, ఈ 5 ఏళ్ళ నుంచి పరిస్థితి ఏంటంటే? చాలా ఇష్ట పరిస్థితిలో ఉంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే రోజుకి 1000 రూపాయలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు 200 కూడా ఇంటికి తీసుకెళ్ళకపోతున్నాం. అది అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి, రాబడి లేదు. అది అంటే ముఖ్యంగా మీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి అంటే బీజేపీ నుంచి కూటమి నుంచి సుజనా చౌదరి గారు పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు. మీ ప్రాంతంలో ఎలా ఉంటుందంటారు? ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటారు? మా ప్రాంతంలో బీజేపీ వస్తేనే కొద్దిగా బాగుంటుంది అనుకుంటాను. అది సుజనా చౌదరి గారికి వస్తే బాగుంటుంది. అది కూటమి కాబట్టి కొద్దిగా బాగుంటుంది అనుకుంటున్నాం. ప్రభావం ఉంటుందంటారు? జనసేన, బీజేపీ, టీడీపీ ప్రభావం ఉంటుందంటారు? ఉంటుంది. నార్మల్ అవుతుందిగా, మీరే సర్వే చేస్తున్నారుగా, చూస్తున్నారు. అది ఈసారి మాత్రం పక్కగా 1% ఈలో వస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తాడు. అది కూటమి వస్తుందండి. ఇంకా గట్టి చూసినా మారిమోగిపోతుంది. అది మేము ఆశించింది కూడా అదే. ఇంకా మా పోటీలు బతకాలన్నా చేయాలన్నా సరే కొద్దిగా ఇలాంటి వాళ్ళు వస్తే మా పోటీలు న్యాయం జరిగింది. లేకపోతే ఇంక ఇలాగ ఈ పరిస్థితిలో ఉండడం మేము. అది ఇక్కడ ముఖ్యంగా ఎంపీగా కూడా ఎంపీ రేస్లో వైసీపీ నుంచి కేసీఆర్ నాని గారు, టీడీపీ నుంచి కేసీఆర్ చిన్ని గారు పోటీలో ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందంటారు? ఇది మధ్యలో చిన్ని వస్తాడండి, చిన్ని వస్తాడు. ఇంకా నానేది కొద్దిగా బాగుండేది. ఇంకా నాని అటు వైఎస్ఆర్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా నాని ఏం లేదు. ఇంకా చిన్నిది ఇంకా ముందంతా చిన్నీలో ఉన్నాడు. ఇంకా అది